హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు మొన్న రేవతి కుటుంబానికి అయితే ఈరోజు పుష్ప 2 మూవీ వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు. సో కొంతమంది ఆ డెసిషన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. సో నువ్వేమనుకుంటున్నావు? ఓకే, పైసల వరకు ఓకే, పైసలు ఇచ్చారు కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. ఎంత అంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, ఎంత డబ్బు ఇచ్చినా నా దృష్టిలో వేస్టే. అది చేసిన తప్పుని నెక్స్ట్ టైం చేయకుండా ఉంటే చాలు, అదే చాలు. ఇంకా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా ఇదంతా చేపిస్తుంది అంటున్నారు, దాన్ని మీరు అగ్రీ చేస్తారా? కక్షపూర్వం అంటే రేవంత్ రెడ్డి గారికి ఎలాగైనా ఇప్పుడు అతనికి ఏం కాలు ఇరగలేదు, చెయ్యి ఇరగలేదు, అంతమంది పోయి పరామర్శించడం అది తప్పు. నార్మల్గా వెళ్ళి కెమెరా ముందు కాకుండా నార్మల్గా వెళ్ళి పలకరించుంటే బాగుంటుంది. అది సోషల్ మీడియాలో ఏదో ఇంటికాడ ఏదో జరిగినట్టు అందరూ పోయి చూడటం అది నచ్చలేదు, నాకే నచ్చలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా న్యాయాన్ని అన్యాయాన్ని అటు ఇటు చూస్తే ప్రజలు ఏమనుకుంటారు, అందుకే న్యాయం వైపే నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. అయితే నిన్న విచారణ జరిగింది కదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. అక్కడ పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానాలు చెప్పాడు, కానీ కొన్ని అబద్ధం ఉన్నాయంటారు. ఎట్లా అంటే ఇప్పుడు రేవతి చనిపోయింది కదా, ఆ విషయం మేము థియేటర్లో ముందే చెప్పాము, కానీ చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే తెలిసిందని అల్లు అర్జున్. అవును, ఫుటేజ్ ప్రకారం చూస్తే అతను ఇంటర్వెల్ సీన్ అయిపోయిన తర్వాత జాతర సీన్ ఉంది కదా, అక్కడ వరకు కూడా థియేటర్లో ఉన్నారు, కల్లారా చూస్తున్నాం కదా రీల్స్లో. అది మాత్రం అతను చెప్పిన వెంటనే పోయి ఏం జరిగిందని కంగారుగా వెళ్ళి చూడాలి. కానీ అతను సినిమా దగ్గరే ఉండి నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను, పాట అయిపోయిన తర్వాత వస్తాను, అది చెప్పడం తప్పు బ్రో నిజంగా. సో ఇప్పుడు మరి విచారణలో కూడా ఇట్లా అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కదా, అది కూడా క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అంటున్నారు. సో మనం అదే బ్రో, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే తర్వాత ఈ ట్రోల్స్ అని రావు. కేఏ పాల్ గారు అతను చూడండి ఎంత ట్రోల్ చేస్తున్నారు, అతన్ని కామెడీగా తీసుకుంటున్నాడు, ఇలా 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 అంటాం. అవన్నీ అదే రీల్స్లో చూస్తుంటే అది ఒక కామెడీగా అతను చేసిన తప్పే అనిపిస్తుంది ఇవన్నీ ట్రోల్స్ చూస్తుంటే. సో మొత్తానికి ఇక్కడ ఈ ఇష్యూలో ఎవరికి తప్పు ఉందంటారు, అల్లు అర్జున్దా లేకపోతే రేవంత్ రెడ్డి? అదే బ్రో, ఆ రోజు థియేటర్ యాజమాన్యం అదే ఆ రోజు అలా వెళ్ళకుండా ఉంటే బాగుండేది. రెండు జరిగిన వెంటనే సిఐ గారు చెప్పిన వెంటనే బయటికి వెళ్ళాల్సింది, అది రెండో తప్పు. అది చేయకుండా ఉంటే బాగుండేది. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ టీం అంటే పుష్ప 2 టీం అందరూ కూడా రేవతి కుటుంబానికి 2 crores ఇచ్చారు. సో ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ నుంచి నేను ఆశిస్తేది అంటే మన సీఎం మ్యాక్సిమం అతను ఫేవర్గా చేయట్లేదు, వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు, ఏదేదో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అక్కడ మూవీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా అభిమానులు ఉంటారు, వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ ఉంటాయి కొన్ని. దానికి సీఎం ఆయన చేసే పనులన్నీ అవి మాట్లాడే విధానం అన్నీ కరెక్ట్గా 2 కోట్లు ఇవ్వని 3 కోట్లు ఇవ్వని అవన్నీ వాళ్ళు కావాలని ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ టీం వాళ్ళు ఇచ్చారు రేవతి కుటుంబానికి 2 crores. అది ఇచ్చారు, ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు ఇస్తారు. అల్లు అర్జున్ అనేది ఒక ఆయన తరపు నుంచి నేను అభిమానిని, అల్లు అర్జున్ అభిమాని. నేను పుష్ప 2 ఏదైతే ఫస్ట్ నేను కూడా వెళ్ళా సంజయ్ థియేటర్కి ఫస్ట్ రిలీజ్ అప్పుడే. ఏంటంటే అవన్నీ క్రియేట్ చేసి ఒక క్రియేటివిటీ ఏంటంటే ఆంధ్ర పొలిటిక్స్ ఏదైతే అతను సంపాదిస్తున్నాడో, జగన్ గురించి ఏదైతే ఉన్నో దీని గురించి సంపాదిస్తున్నాడు కాబట్టి అతను వెళ్ళాడు. వీళ్ళకి ఏంటంటే కక్ష వీళ్ళ నుంచి వచ్చే ఏదైతే ఉన్నాయో ఫండ్స్ కానీ ఏమైతే ఉన్నాయో మూవీకి సంబంధించింది కానీ వీళ్ళకి అందట్లా, వీళ్ళు కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారు. మ్యాక్సిమం అల్లు అర్జున్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసుకోలేరు, వాళ్ళు ఏమైనా పీకలేరు. మనం ఆంధ్ర కాబట్టి జగన్ అని నేను టీడీపీ క్యాండిడేట్నే. మ్యాక్సిమం మా మామయ్య వాళ్ళ నుంచి టీడీపీ క్యాండిడేట్. ఎందుకంటే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఎటువంటి కావాలని కక్షపూరితగా ఏదైతే అది క్రియేటివేట్ చేయాలని చేస్తున్నారు రేవంత్ రెడ్డి మ్యాక్సిమం ఆయన ఉంటాడు, ఒక 4 months ఒక 6 months ఉంటుంది, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ని ఒక రాజకీయ నాయకుడికి చేయాలనుకుంటే చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఆయన 4 కోట్లు ఇస్తాడో 3 కోట్లు ఇస్తాడో 5 కోట్లు, ఆయనకేం కరువు లేదు. ఏంటంటే వాళ్ళు చనిపోవడం ఏంటంటే మాకు కొంచెం బాధాకరమే. ఆ టైంలో ఎవరైనా ఆ టైంలో వచ్చి ఉంటారు పోతుంటారు, దానికి సంబంధించింది ఏమి ఉండదు. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ నుంచి ఏదైతే ఉందో, అల్లు అర్జున్ మ్యాక్సిమం ఆయన నుంచి నేను అభిమానిగా చెప్తున్నా, ఆయన ఎప్పుడు మంచిగా ఉండాలని ఒక ఇదిగా అంటే ఇంటి ముందర వెళ్ళారు మొన్న, ఏదో కక్షపూరిత చేయాలని ఏదైతే వాళ్ళ గురించి అడగాలని చేశారు అల్లు అర్జున్ నుంచి. అది అయితే మీరు అన్నారు కదా 4 కోట్లు అనేది, అది ఇచ్చిన తర్వాత ఇచ్చారు.
ఏంటంటే మధ్యలో వాళ్ళు సినీ ఇండస్ట్రీలు రాలేదు, అది రాలేదు అంటాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అంటే కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీద కూడా దాడి చేశారంటే అది ఏంటంటే నేను వెళ్తా నువ్వు వెళ్తా నా చూడడానికి. ఏదంటే మధ్యలో ఉంటారు కాంగ్రెస్ నాయకులు ఉన్నా ఎవరైనా అభిమానులు ఉన్నా వెళ్ళి కదిలిస్తుంటారు, ఇట్లా చేసావు కదా, ఇట్లా అయింది కదా అని. వాళ్ళ నుంచి క్షమాపణ అయితే వాళ్ళ నుంచి చెప్పాల్సిందే అల్లు అర్జున్, ఎందుకంటే అది పిల్లల విషయం కాబట్టి ఏదైతే ఉన్నాయి కాబట్టి చెప్పాల్సిందే. అల్లు అర్జున్ నుంచి ఏదైతే ఉందో మ్యాక్సిమం ఆయన్ని ఎవరేం చేయలేరు. అభిమానులు ఉంటారు, ఆయన తొక్కిసలాట అవుతుంటాయి, అది కామన్. ఆయన 4 కోట్లు అయినా 3 కోట్లు అయినా ఆయనకేం ఇది కాదు. ఏదైతే ఉందో మనకు మణికొండ కానుంచి ఆయన ఎన్ని ఆస్తులు ఉన్నాయో అంతవరకు ఆయన చేస్తూనే ఉంటాడు. అదొక పబ్లిసిటీ చేయాలని, దాన్ని ఒక లాగాలని కావాలని, రాజకీయ కక్షపతి రావాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన సపోర్ట్ ఉంది, ఈయనకి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు, మళ్ళీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అల్లు అర్జున్. అస్సలు చేసే పరిస్థితి చేస్తే మాత్రం తెలంగాణ ఏదైతే ఉందో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అసలు ఊరుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఎక్కడ ఉన్నాయో అక్కడ రికమెండేషన్ జరిగినాయి. సంజీవ్ రెడ్డి ఆయన మంచి అడ్వకేట్, ఏదైతే అడ్వకేట్ నుంచి ఆయన ఎట్టి పరిస్థితులైనా వస్తాడు బెయిల్ మీద. అసలు అరెస్ట్ అనేది చేస్తే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పడిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే చాలా ఇది వచ్చినాయి పాజిటివ్ చాలా రేవంత్ రెడ్డి మీద. హైడ్రా వల్ల కానీ, బిజినెస్ ఆగం అవడం కానీ, బిజినెస్ పర్పస్ మీద ఏదైతే ఉందో అన్నీ పడిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి ఇదంతా కూడా చేయడానికి అల్లు అర్జున్ విషయంలో అసలు రీజన్ ఏంటంటారు? అంటే మ్యాక్సిమం పాత కక్షలు ఉన్నాయి. అంటే వాళ్ళ అయ్య నుంచి కానీ, ఆస్తులు నుంచి ఏదైతే ఉన్నాయో అది కుట్ర. ఇప్పుడు ఎవరైనా ఉంటారు, వీడిని నేను వచ్చిన తర్వాత సీఎం అయిపోయిన తర్వాత ఎట్టయినా ఇన్ని వేసేయాల్సిందే లోనా అని. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత వరకు అల్లు అర్జున్ని కదిలేలా. 2 కోట్లు ఇవ్వని, 3 కోట్లు ఇవ్వని, 4 కోట్లు. కేసీఆర్ అనేది ఆయన ఒక పరిపాలన చేశాడు, మంచి పరిపాలన, ఒక డెవలప్మెంట్, ఒక ఐటీ డెవలప్మెంట్, ఒక కేటీఆర్ కానీ ఏదైతే సంబంధించింది అన్నీ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు సంబంధించింది వాళ్ళు ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు ఉంటుంది కదా ప్లాన్, అది కక్షపూరిత చేయాలనే చేశారు. అసెంబ్లీలో నేను ఒక పబ్లిసిటీ కావాలని, నేను ఒక మంచిగా ఉండాలని, నేను ఒక డెవలప్మెంట్, ఒక పేదరికం నుంచి వచ్చాను కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి అలా చెప్పాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరైనా జరుగుతాయన్న 2 కోట్లు ఇవ్వని, 3 కోట్లు ఇవ్వని, అది రాజకీయం నుంచి కావాలని చేశారు తప్ప అల్లు అర్జున్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జైల్లో వేరు. ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ తప్పంటారా, రేవంత్ రెడ్డి తప్పంటారా? ఇద్దరిది తప్పు లేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా సలహాదారులని ఏదైతే ఉన్నాయో వాళ్ళ నుంచి మీడియేటర్లు కానీ, అదొక ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియా నుంచి కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వచ్చిన పాయింట్అవుటే తప్ప అల్లు అర్జున్కి సంబంధం లేదు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. మధ్యలో చనిపోయారు, పిల్లలు చనిపోయారు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళు హైలైట్ చేసి దాన్ని ఇంకా మూవీ తరపు నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళని హైలైట్ చేసి తప్ప వాళ్ళ నుంచి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అనేది, ఈ గవర్నమెంట్ అనేది మాకు నచ్చల. రేవంత్ రెడ్డి చేశాడు, మంచి చేశాడో చెడ్డ చేశాడో అది దానికి సంబంధం. ఒక సినీ ఇండస్ట్రీని పడగొట్టాలని ఒక ఆశ, సినీ ఇండస్ట్రీని ఎప్పుడు పడగొట్టడు. ఈ విషయం వల్ల ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక మైనస్ పాయింట్ అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు కానీ, టికెట్ల హైట్ విషయంలో కూడా పర్మిషన్ ఇవ్వమంటున్నారు. నేను దిగిపోయినంత వరకు అన్నాడంట, నేను దిగిపోయినంత వరకు ఫస్ట్ బెనిఫిట్ షో వేయాలంట. ఎందుకు వేయడు? అభిమానులు ఆగుతారా? ప్రజల 500 కోట్లు ఏదైతే ఉన్నాయో ఎక్కడ షో అయినా, ఏ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా ఆగుతారా? ఆగరు కదన్నా. మ్యాక్సిమం ఏదైతే ఉందో మన గవర్నమెంట్ అనేది ఉండదు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ధూమ్ధామ్గా రావాలని చేశారు తప్ప ఇక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధం ఉంది. ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్, మ్యాక్సిమం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఏం చేయలేరు అల్లు అర్జున్ ఒక పబ్లిసిటీని చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అది పబ్లిక్ హైలైట్ అవుతాడు. ఆయన అవార్డు కానీ, చిరంజీవి నుంచి వచ్చిన అవార్డు వాళ్ళ నుంచి హెల్ప్ఫుల్ కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వస్తుంది. మ్యాక్సిమం అల్లు అర్జున్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలేరు. ఓకేనా? ఇది ఒకటి ఏదైతే ఉందో పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారో ఒక 2-3 రోజులు నడుస్తాయి ఇవి. పిల్లల్ని అది సాధ్యం అన్న, ఎవరైనా పోతారు, ఎవరైనా వెళ్తారు. ఆ టైంకి పిల్లలు తీసుకోకూడదని మేము చెప్పలేదు కదా, ఆ టైంలో జరిగిద్దని ఎవరికి తెలియదు కదా. అందుకని పిల్లల్ని కూడా థియేటర్లకి తీసుకెళ్ళమాకండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మాత్రం ఏదైతే ఉన్నాయో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆగం చేసి పబ్లిసిటీ చేయాలంటే మాత్రం ఏ గవర్నమెంట్ ఉంటుంది, కొంత గవర్నమెంట్ రూల్ పాటిస్తుంది, చట్టం తన పని తనే చేస్తుంది. ఓకేనా? హాయ్ అన్న. సో ఇప్పుడు అల్లు అర్జున్ అదేవిధంగా పుష్ప 2 టీం అందరూ కూడా రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చామని చెప్పారు. సో ఆల్రెడీ ఇచ్చారు కూడా, ప్రకటన వచ్చింది. సో అసలు అది కరెక్టే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? ఒక మనిషి చనిపోయాడు కాబట్టి మనం ఎంత చేసినా తక్కువే. సో ఇప్పుడు బ్రతికున్న ఆ బాబు మాత్రం ఆ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ సినిమా యూనిట్ మొత్తం ఆ ఖర్చు కూడా భరించి
తీసుకురావాలి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఒక చనిపోయిన ప్రాణానికి లెక్క కడుతున్నారు, లెక్క కట్టడం కరెక్టేనా అని కొంతమంది అంటున్నారు. దానికి ఏమంటారు? ఒకటండి, చనిపోయిన ప్రాణానికి లెక్క అని కాదు, చనిపోయిన వాళ్ళని మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి ఉన్న వాళ్ళ పరిస్థితిని ఆలోచించి వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక డబ్బు అవసరమైద్దనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అయితే నిన్న అల్లు అర్జున్ విచారణ జరిగింది కదా, ఆ విచారణలో అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలకి ఇక్కడ పోలీస్ వాళ్ళు చూపించిన ఆధారాలకి పొంతం లేదంటున్నారు. సో దానికి ఏమంటారు? ఒకటండి, అందులో పొంతం లేకపోవడం ఏం లేదండి. ఆయన యాజ్ ఏ ఒక సినిమా స్టార్గా ఆయన అభిమానులతో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళాడు. దానిలో తప్పేం లేదు. ఎవరైనా కూడా ఒక సినిమాకి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ప్రతిదీ పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా అంటే ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ప్రతి సభలకు పోలీసుల అనుమతి తీసుకోకుండానే పెట్టేస్తున్నారు. అంటే అక్కడ పోలీసులు ఏమంటున్నారంటే, మీకు ఇక్కడ మహిళ చనిపోయిందని మేము ఆల్రెడీ థియేటర్లోకి వచ్చి చెప్పాము, మీరు పోనన్నారు, కానీ వీడియోలోనేమో నాకు అసలు నెక్స్ట్ డే తెలిసిందని చెప్పారు అని అబద్ధం చెప్పారు అంటున్నారు. సో మరి ఇంతవరకు నిజం? దాని గురించి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు దృష్టికి రాలేదు, జస్ట్ వెళ్ళిపోమని అన్నారు, చాలా క్రౌడ్ ఉంది అని అన్నారు. అది అక్కడి వరకే చెప్పారు. చనిపోయారు అనే విషయం ఆయన దృష్టికి రాలేదని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత క్లియర్గా చెప్పినా కూడా కాంగ్రెస్ గుండాలు కొంతమంది ఓయూ ముసుగులో ఉండి ఆయన ఇంటిపైన దాడి చేయడం జరిగింది, రాళ్ళు వేయడం, ఉన్న కుండీలను పగలగొట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావాలని చేపిస్తున్నాడు, కుట్రపూరితంగా అంటున్నారు. సో అది నిజమే అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఈరోజు ఓయూ విద్యార్థులే కానీ లేకుంటే రేవంత్ రెడ్డి సర్కారే కానీ ఇంకా రేవంత్ రెడ్డే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత రాజకీయం చేస్తున్నాడు, అసెంబ్లీలో వాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. అలాంటి రేవంత్ రెడ్డి ఒక్కసారన్నా మరి ఆ బాధ్యత కుటుంబాన్ని పోయి ఎందుకు పరామర్శించలేదని చెప్పండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక్కరు కూడా ఎందుకు వెళ్ళలేదని చెప్పండి. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళాడు. ఎందుకనంటే అతను ఒక సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నాడు. ఆయన వెళ్ళకుంటే ఆయన మంత్రి పదవికి రేపు ముప్పు వస్తుందని ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కానీ వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ న్యూస్ ఛానళ్ళలో వేసి మరి పబ్లిక్గా చెప్తున్నారు, నువ్వు దాని బాధ్యత వహించాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని. అయితే ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి లైన్ కట్టేశారు. మరి ఇక్కడ ఈ కుటుంబాన్ని చూడడానికి కూడా ఎవ్వరు పోలేదు, ఎందుకంటారు? వెళ్ళారండి, ఇద్దరు వెళ్ళారు. జగత్ బాబు గారు వెళ్ళారు, నేను వెళ్ళారని వాళ్ళు ప్రెస్ మీట్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న వెళ్ళారని ఆయన చెప్పుకుంటున్నాడు. వెళ్ళేవారు వెళ్ళి నార్మల్గా పరామర్శించి కలిసేసి వస్తున్నారు. వాళ్ళు వీళ్ళలాగా రాజకీయం చేసి వీళ్ళలాగా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు కాదు కాబట్టి ఇంతవరకు రాలేదు. ఈరోజు ఇంత అసెంబ్లీలో ఈ ఇష్యూ గురించి ఫైట్ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొస్తుంది. మొన్న విద్యార్థులు కానీ గురుకుల విద్యార్థులు కానీ లేకుంటే మహిళల విషయాలలో కానీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలను వదిలిపెట్టి ఈరోజు ఇదే విషయాన్ని టాపిక్ను హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇది రాజకీయ కోణంలో ఆలోచించకుంటే. సో మొత్తానికి 2 కోట్లు ఇవ్వడం ఈ డిసిషన్ అనేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా మీ ఉద్దేశం? ఈ 2 కోట్లు ఇవ్వడం అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒక హీరో తన సహృదయంతో ఈ డబ్బును అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే బాధ్యత కుటుంబం ఉందో వాళ్ళు కొంచెం రికవరీ కావడానికి కానీ ఒక కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళకు ఇల్లు గడపడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఇంత పని చేసుకుంటారు. ఇప్పుడు ఆ పని ఆగిపోతుంది కాబట్టి ఫర్దర్గా వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ఒక 6 నెలల సంవత్సరమా వాళ్ళు కోలుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని వెలకట్టలేము. కానీ కాకపోతే వాళ్ళ కుటుంబానికి తగిన సపోర్ట్గా ఉంటుందని ఆ మనీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? హాయ్ బ్రో. అన్న ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగింది తెలుసు కదా, తెలుసు. అయితే అక్కడ ఒక మహిళ చనిపోయింది. ఆ కుటుంబానికి ఈరోజు పుష్ప టోమీ వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు ఈరోజు. సో కొంతమంది ఆ డిసిషన్ రైట్ అంటున్నారు, రాంగ్ అంటున్నారు, నువ్వేమంటావు? ఇప్పుడు పోయిన ప్రాణం అయితే తీసుకురాలేదు కదా అన్న, వాళ్ళు ఒక హెల్ప్ అని చెప్పి చేశారు. వాళ్ళ తరపుకి వాళ్ళు ఏమైతే అది చేశారు. అంటే కొంతమంది పోయిన ప్రాణానికి మీరు ఖరీదు కడుతున్నారా అంటున్నారు. సో ఖరీదు అంటే ఇప్పుడు మరి ఏం వేయలేకపోతే ఏం చేయలే అంటారు, చేశారంటే చేశారు అంటారు. ఆయన తరపుకి ఆయన హెల్ప్ చేసిన ఆయనతో అయ్యేంత తను చేసిండు. మరి ఏమీ లేకపోతే పట్టించుకోలేదని రూమ్స్ వస్తాయి. అందుకే ఆయన తరపుకి ఆయన హెల్ప్ చేసిండు. ఓకే. సో ఇప్పుడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు. ఏ క్షణమైనా అది క్యాన్సిల్ కావచ్చు, మళ్ళీ అరెస్ట్ కావచ్చు కూడా అని అంటున్నారు. నిజంగా అవుతుండొచ్చా? ఏమో అవుతుండొచ్చు అన్న, కేసు ఇద్దరు వాళ్ళు కాబట్టి అవుతుండొచ్చు ఇంకా. ఓకే. సో ఇదంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేపిస్తున్నాడు కుట్రపూరితంగా అని అంటున్నారు. నిజమే అనుకోవచ్చా? ఇక అది తెలియదు అన్న మనకి, అది పాలిటిక్స్కి దానికి సంబంధం లేదు. కానీ ఇక రూమర్స్ వస్తాయి, చాలా వస్తాయి రూమర్స్. అంటే ఇప్పుడు అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళినందుకు ఇదంతా కూడా జరిగింది, ఖచ్చితంగా ఆయనది తప్పు అంటున్నారు. మరి నువ్వేమంటావు? ఆయన తప్ప అంటే
ఆయన పోయినందుకు అయిందంటే ఆయన మనం ముందే ఆపొచ్చు అన్న పోలీసు వాళ్ళు అన్నారుగా. ఆయన పోయినందుకు అయిందంటే మనం ముందే పోలీసు వాళ్ళు తెలుసు కదా ఆయన వస్తున్నా అన్న పబ్లిక్ రియాక్ట్ అవుతాను. పోలీసు వాళ్ళు ఎందుకు చూస్తారు మరి? ఓకే, సో ఇక్కడ ఎవరిది తప్పు ఉందంటారు? తప్పు ఎవరిది అంటే అది కావాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అది అయితే అని తెలిస్తే ఆయన ఎందుకు పోతాడు, పోలీసులు ఎందుకు ఆపుతారు, ఆమె చచ్చిపోతే అంటే ఆమె థియేటర్కి పోతుంది. అనుకోకుండా అయ్యింది ఇన్సిడెంట్. ఇప్పుడు జాతరకు పోతావు ఎవరో ఒకరు దొక్కిరు అని కాలొచ్చే జరిగింది. ఇప్పుడు దానికి దేవుని కేసేస్తాను అంతే కదా. సో మొత్తానికి ఇప్పుడు ఈ 2 కోట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ అంటావు రాంగ్? కరెక్ట్ అంటావు అంటే ఫ్యామిలీకి ఒక హెల్ప్ ఇస్తున్నా అన్న. వాళ్ళ కొడుకు వారు ఉన్నారు, మన చదువు కన్నా ఏదో కూడా హెల్త్ కన్నా ఉపయోగపడతాను ఇస్తున్నా. మనకు కావాలని చేయట్లేదు కదా, ఒక హెల్ప్ కోసం ఇస్తున్నాను.